ఓకే. సో, మన ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని కాన్సెప్ట్‌ల గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈరోజు కొన్ని కాన్సెప్ట్‌ల గురించి మేము ఓకే. సో, ఇక్కడ మనకి షో టేబుల్స్ ఓకే. సో, షో టేబుల్స్ అంటే నథింగ్ బట్ మనకి ఈ డేటాబేస్‌లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకైతే సో, డీటెయిల్స్ అనేది చూడొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ రన్ చేశాననుకోండి చూడండి ఏమేమొస్తాయో. సో, చూడొచ్చు మీరు కస్టమర్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ డేటా, డిపార్ట్మెంట్ ఇన్ఫో, సేల్స్ డేటా ఇలా మనకి రకరకాలుగా టేబుల్స్ వస్తున్నాయి కదా! సో, ఇదేంటి ఈ డేటాబేస్ ఏదైతే ఫినాన్స్ డీబీ ఉందో ఈ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ అని వస్తాయి. అలా కాకుండా కొన్ని మాత్రమే కావాలనుకుంటే సో, టేబుల్స్ టేబుల్స్ ఇక్కడ మీరు కావాల్సిన విధంగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టూడెంట్ డేటా. సో అంటే ఎంటైర్ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ అనేవి డిస్‌ప్లే చేసుకోవచ్చు. అలా కాకుండా ఇండివిడ్యువల్‌గా కొన్ని టేబుల్స్ మాత్రమే కావాలనుకుంటే అలా గూడా మీరైతే సో, తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ టేబుల్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే సో, టేబుల్ ఓకే. కస్టమర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ అంటే ఏమొస్తదో చూద్దాం. రన్ చేద్దాం. ఓకే. అంటే ఏదైతే నేనిక్కడ ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్ ఉందో, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ టేబుల్ యొక్క డీటెయిల్స్ అనేది సో, నేను ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తా. చూడొచ్చు టేబుల్ నేము, డేటాబేస్, ఫోల్డర్ ఉందా? లేదు. డాక్ స్ట్రింగ్, టోటల్ ఎక్స్టెన్స్ సైజ్ అండ్ సో, టోటల్ రో కౌంట్ అండ్ సో, ఇలా ప్రతిదీ కూడా సో, ఏంటిది రిటెన్షన్ పాలిసీ ఏంటి? అండ్ క్యాషింగ్ పాలిసీ, షేర్డ్ పాలిసీ, మెర్జ్ పాలిసీ ఇలా ఆ టేబుల్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ మీకు కనపడతాయి. సో, కాకపోతే ఇక్కడ ఏమి రోస్ లేవు. సో, అదనమాట. ఓకే. ఇదేంటి సింగిల్ టేబుల్ గురించి తెలుసుకోవటం. అలా కాకుండా మీరు మల్టిపుల్ టేబుల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాటి యొక్క డీటెయిల్స్ అనేవి సో, టేబుల్స్ ఇక్కడ మీకు కావాల్సిన టేబుల్స్ యొక్క డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ డేటా, సో డీటెయిల్స్ ఓకే. సో, డీటెయిల్స్. ఇప్పుడు చూడండి ఇందాకేంటి సింగిల్ టేబుల్ యొక్క డీటెయిల్స్ అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి స్టూడెంట్ డేటా ఓకే. చూడండి. సో, ఇలా మనం ఏంటంటే వాటి యొక్క డీటెయిల్స్ అనేది కనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే సో, వేరే టేబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో, సేల్స్ డేటా ఇంకా ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఇన్ఫో ఉంది కదా! డిపిడి ఇన్ఫో బయటకు పంపిస్తుంది. రన్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో, వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనకైతే ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. అసలు మీకు ఇక్కడ డేటా ఉందో లేదో కూడా వెరిఫై చేద్దాం. సో దట్ డిపార్ట్మెంట్ ఇన్ఫో ఓకే. స్టూడెంట్ డేటా బయటకు పంపిస్తాం. అండ్ దీంట్లో లేదు. సో, అందువల్ల మనకక్కడ ఏం డేటా అనేది కనపడటం లేదనమాట. ఓకే. సో, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో మనం 3 టేబుల్స్ ఇచ్చినా సరే, ఈ 3 టేబుల్స్‌లో ఎటువంటి డేటా లేదనమాట. అందువల్ల ఇక్కడ టోటల్ ఎక్స్టెన్స్ సైజ్, టోటల్ ఒరిజినల్ సైజు ఇలా ప్రతీది కూడా 0, 0 అని వస్తున్నాయి. ఓకే. సో, అదనమాట. మీరైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అంటే డేటా ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మీరైతే ఈ డీటెయిల్స్ కమాండ్ రన్ చేస్తే మీకు ఆ టేబుల్‌లో ఉన్న యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటదనమాట. ఓకే. అలానే ఫర్ ఎగ్జాంపుల్ సో, వేరే కమాండ్ అనమాట. షో టేబుల్ సో, సీఎస్ ఇన్ఫర్మేషన్ సీఎల్ఎస్ ఓకే. కాలమ్స్ యొక్క స్కీమా అనేది తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి కాలమ్స్ స్కీమా అంటే ఇప్పుడు ఈ టేబుల్‌లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటి యొక్క స్కీమా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో, కస్టమర్ ఐడీ ఇంటీజర్, కస్టమర్ నేమ్ స్ట్రింగ్, కస్టమర్ సాలరీ లాంగ్ అంటే సో, ఈ టేబుల్ ఏదైతే మనకి స్కీమా ఉందో, స్కీమా నథింగ్ బట్ డేటా టైప్స్, కాలమ్ నేమ్స్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. దానికోసం కాలమ్ స్కీమ్ అనమాట. ఓకే.
సో చూడొచ్చు. సో టేబుల్ నేమ్, డేటాబేస్ నేమ్, ఫోటో ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ మన రిక్వైర్మెంట్ బట్టి మనమైతే మీకు ఏది కావాలో అదైతే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అర్థమైంది కదా. సో మీకు ఇలా డీటెయిల్స్ అనే కమాండ్, అలానే కాలమ్ స్కీమా కమాండ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటంటే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో దట్ మనకేంటంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ కమాండ్స్ రన్ చేసుకుని వాటి యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. మీరేం కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం కన్స్ట్రెంట్స్ వల్ల అన్ని రెడీమేడ్ ఉంటాయి. జస్ట్ మీరేంటంటే సో నేను షేర్ చేస్తాను, వాటిని ఎగ్జిక్యూట్ చేసి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ డేటా. ఓకే. సో ఇక్కడ ఒక కొన్ని కాలం తీసుకుంటాను. ఈఎంపి ఐడి, ఇంట్ ఈఎంపి నేమ్, స్ట్రింగ్, ఈఎంపి సాలరీ. సో ఈఎంపి సాలరీ ఇన్. ఓకే. ఇలా ఒక 3 టేబుల్స్ అయితే 3 కాలమ్స్ అనేది ఈ టేబుల్ లో క్రియేట్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, అలానే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఇలా 3 కాలమ్స్ తీసుకున్నాను. సో ఇది రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకే. సో మనకైతే టేబుల్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది అనమాట. అలానే కొంత డేటా కూడా ఇంజెస్ట్ చేద్దాం. ఇంజెస్ట్ ఇన్లైన్ ఇంట్. ఓకే. సో టేబుల్ ఏమంటే ఈఎంపి ఎంప్లాయ్ డేటా. ఓకే. సో 101 వెంకట్, అలానే 102 రమేష్. సో 103 ఇలా ఒక 3 రికార్డ్స్ అయితే సురేష్. ఓకే. సో ఒక 3 రికార్డ్స్ అయితే నేను ఈ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. మనము ఈ టేబుల్ డేటా కూడా ఇన్సర్ట్ చేసిన ఇప్పుడు వెరిఫై చేద్దాం అసలు డేటా ఉందో లేదా అనేది. సో మనమైతే వెరిఫై చేద్దాం. సో మీరు చూస్తున్నారు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే. మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఈ టేబుల్ డ్రాప్ చేస్తాను. ఓకే. సో లెట్స్ ట్రై టు రన్. డ్రాపింగ్ ఎలా చేయాలి? డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే. సో ట్రై టు రన్ దిస్. సో ఈ టేబుల్ డ్రాప్ చేయడం ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. బట్ మీరు అనుకోవచ్చు మరి ఎందుకు చెప్తున్నారు, మీరు ఆల్రెడీ దీని గురించి చెప్పారుగా అనే ఒక డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటే డ్రాప్ చేసిన టేబుల్ ఎలా అండూ చేయాలి. సో మీరు ఇప్పుడు చూస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే టేబుల్ అనేది లేదు. ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటా ఇన్సర్ట్ చేసిన దాన్ని డ్రాప్ చేసిన మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలనుకుంటే, సో మీకు వర్షన్ అంటే టేబుల్ అనేది ఎలా అండూ చేయాలనేది మీకైతే చూపిస్తాను. సో డేటాబేస్. సో డేటాబేస్ ఉంటుంది ఫైనాన్స్ డేబీ. సో జనరల్ అండ్ వేర్ వేర్ సో event is equal drop table, drop table. ఓకే. సో దాని తర్వాత అండ్ ఎంటిటీ నేమ్. సో ఎంటిటీ నేమ్ ఇన్ ద సెన్స్ లైక్ టేబుల్ నేమ్ అనమాట. ఈ టేబుల్ మనం డ్రాప్ చేసింది ఈ టేబుల్. సో అండ్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనేది ఆపరేటర్ గైస్. ఒరిజినల్ ప్రాజెక్ట్ ఒరిజినల్ entity. ఓకే.
అంటే ఏదైతే వర్షన్ ఉందో అంటే ఈ టేబుల్ యొక్క వర్షన్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఐ థింక్ ఎర్రర్ రావచ్చు నేను కూడా. సో షో డేటాబేస్ ఫినాన్స్ డేబీ జనరల్ doesn't okay, so general where event is equal to drop and I think I can mistake right on this one. Right. ఓకే సో నేనైతే ఇది రన్ చేస్తున్నాను. ఎక్కడ మిస్టేక్ చూద్దాం. సో డేటాబేస్ వేర్ ఈవెంట్ ఓకే యా సరే బై మిస్టేక్ నేను సింగిల్ కోట్ ఇచ్చా కదా. ట్రై టు రన్ దిస్. ఓకే సో ఎంటిటీ ఒరిజినల్ ఎంటిటీ ఓకే. సో అంటే మనకి ఇక్కడ ఏ వర్షన్ వస్తుందో తెలియాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే షో డేటాబేస్ నేమ్ వేరే ఎంటిటీ ఓకే. ఈవెంట్ ఏంటిది అంటే మనం ఏం చేసినాం టేబుల్ అనేది డ్రాప్ చేసాం అనమాట. ఓకే సో డ్రాప్ ఐఫోన్ టేబుల్ అలానే ఏ టేబుల్ డ్రాప్ చేసినాం ఎంప్లాయీ. సో ప్రాజెక్ట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆపరేటర్ అనమాట. ఈ ఆపరేటర్ అంటే మీకు ఏమేమి కాలమ్స్ కావాలి ఏంటి అనేది మనకైతే చెప్తాం అనమాట. అంటే ఏమి కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తే మనకేమొస్తుంది వర్షన్ 22.2 కదా. అదే నేను ఇక్కడ ఇది వరకు రన్ చేస్తాను చూద్దాం ఏమవుతుందో. చూడండి మనకి చాలా వచ్చినాయి అనమాట. ఓకే అంటే ఎంత డేటా వచ్చింది చాలా కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెంట్ ఏంటిది, టైం స్టాంప్ ఏంటిది, డేటాబేస్ ఏంటిది, ఎంటిటీ నేమ్ ఏంటిది, అప్డేటెడ్ ఎంటిటీ నేమ్, వర్షన్ ఏంటిది ఓకే అండ్ కంటైనర్ నేమ్ వర్షన్ ఇలా చాలా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలనుకుంటే ఓన్లీ ఒక ఒరిజినల్ ఎడిట్ ఏదైతే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు వర్షన్ ఉందో ఆ వర్షన్ మాత్రమే కావాలి. సో దానికోసం నేను ప్రాజెక్ట్ అనే ఒక సో ఆపరేటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఆపరేటర్ ఎందుకంటే మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అర్థమైంది కదా. ఓకే సో ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకేమొస్తుంది వర్షన్ 22.12 కాపీ చేద్దాం. ఓకే సో దాని తర్వాత అండ్ సో డ్రా టేబుల్. సో టేబుల్ ఏమేంటిది ఇక్కడ ఎంప్లాయీ డేటా యాస్ ఎంప్లాయీ డేటా సో వర్షన్ is equal చూసారా. సో ఎక్స్టెంట్ ఐడి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ సో స్టేటస్ ఏంటిది రికార్డ్ అని. ఓకే ఇప్పుడు మళ్ళీ టేబుల్ రన్ చేస్తాను చూడండి వచ్చేసిందా. ఇలా మీరేంటంటే బై మిస్టేక్ మీరు టేబుల్ డ్రాప్ చేస్తే ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా. షో డేటాబేస్ ని జనరల్
వేరే ఈవెంట్ అంటే మనకి రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్ నుంచి మీకు ఏమి కావాలో అంటే డ్రాప్ టేబుల్ లేకపోతే క్రియేట్ టేబుల్ ఏదైనా సరే, దాని తర్వాత ఈవెంట్ నేమ్ ఏంటంటే నాకు ఎంటిటీ నేమ్ ఏంటంటే టేబుల్ నేమ్ అనమాట. అంటే ఇంతకుముందు ఎంటిటీస్ అంటారు, ఎంటిటీస్ అంటే టేబుల్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అందరూ కూడా టేబుల్స్ రోస్ కాలమ్స్ అంటుంటారు. అలానే ప్రాజెక్ట్ అనేది ఆపరేటర్ అనమాట. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మీకు ఒక టేబుల్ నుంచి ఏమేమి కాలమ్స్ కావాలో మనం సెర్చ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అండు డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్, యాజ్ టేబుల్ నేమ్, వర్షన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ వచ్చిన అవుట్పుట్ ని నేను ఇక్కడ ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసి మనకు కావాల్సిన టేబుల్ అనేది మళ్ళీ అండు చేశాను. మీరు ఇక్కడ డేటా కూడా చూడొచ్చు. ఓకే, చూడండి మనకి డేటా వచ్చింది కదా. ఇలా రకరకాలుగా డేటా అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇందాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రాజెక్ట్ అనేది క్యాప్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. ఐ థింక్ చూసారా. ఓకే, క్వెరీ ఆపరేటర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో మీరు సింటాక్స్ ఎర్రర్ అనేది ఇవ్వకూడదు, గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ అనేది స్మాల్ అనమాట, బట్ నేను బై మిస్టేక్ క్యాప్సులేటర్ ఇవ్వడం వల్ల మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో అది దాన్ని ఐడెంటిఫై చేయలేక. ఓకే, ఇలా రకరకాలుగా మీరైతే సో ట్రై చేయండి, గుర్తుంచుకోండి కమాండ్స్ ఏంటి ఎందుకు వాడాలని. సో దట్ మాకైతే ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో చూడొచ్చు మీరు చాలా చేస్తాం కదా. ఓకే, అంటే ఈవెంట్లు అంటే ఎన్నో చెప్పాయి కదా. సో డ్రాప్ టేబుల్, క్రియేట్ టేబుల్, అడ్జస్ట్ టేబుల్, రోస్, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వాటి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాలా. షో డేటాబేస్ ఫినాన్స్ డిటి జనరల్ అనే కమాండ్ ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తుంటామో అన్నీ కూడా ఇక్కడ వస్తుంటాయి. ఓకే, సో నేను దీని గురించి నేను తర్వాత చెప్తాను, బట్ ఫర్ టైమింగ్ ఏంటంటే టేబుల్ని ఎలా రికవర్ చేయాలి ఏంటో చూసాం. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కాలం డేటా టైప్స్ అనేది ఎలా చేస్తుంది. యాక్చువల్గా నిన్న చేస్తే మనకు ఒక ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు చేద్దాం. క్రియేట్ టేబుల్, సో టెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక 3 కాలం తీసుకుంటాను. ఎంపీ ఐడి, ఇంట్ ఎంపీ నేమ్, స్ట్రింగ్, ఎంపీ సాలరీ. ఓకే, సో మనకి రియల్ డేటా టైప్ కూడా ఉందన్నమాట. రన్ చేద్దాం. ఓకే, సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంజెస్ట్ చేద్దాం. ఇంజెస్ట్ ఇన్లైన్ ఇంట్ టేబుల్. ఓకే, సో టెస్ట్ ఇన్ఫర్మేషన్ కదా, ప్లేస్ ద టైప్ సింబల్. ఓకే, ఇక్కడ 101 వెంకట్. సో మన రియల్ డేటా టైప్ కదా. ఓకే, 102 రమేష్. ఓకే, అలానే 103 సురేష్. ఓకే, ఇలా ఒక 3 రికార్డ్స్ అనేది ఈ టేబుల్ కి నేనైతే ఇంజెక్ట్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సో టేబుల్ అయితే డేటా సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ చేసిన, రన్ చేద్దాం ఇది. సో మీరు చూడొచ్చు మనకి డేటా అనేది కూడా 3 రికార్డ్స్ ఉందన్నమాట. అలానే ఇక్కడ డెసిమల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో 45.343 ఎలా ఉంది కదా. సో మీరు కావాలనుకుంటే కాపీ చేసుకుని ఇక్కడ కూడా స్పెసిఫై చేసుకోండి. ఓకే, డాట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా టైప్ ఏదైతే ఎంప్లాయీ సాలరీ ఉందో ఈ ఎంప్లాయీ సాలరీ డేటా టైప్ ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. అంటే ఇది పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. యాక్చువల్గా మనం ఇంత ముందు చేస్తే మనకైతే ఎర్రర్ వచ్చింది అనమాట. సో సేమ్ థింగ్ ట్రై చేద్దాం. ఆల్టర్ కాలం, సో టేబుల్ నేమ్ ఏంటిది, టెస్ట్ ఇన్ఫర్మేషన్ డాట్ ఏ కాలం ఎంప్లాయీ సాలరీ కదా. సో టైప్ దట్స్ ఇట్. సో ఇలా నేనేంటంటే ఆల్టర్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఆల్టర్ కాలం టేబుల్ నేమ్ డాట్
కాలమ్ నేమ్ టైప్ ఇంటీజర్ అన్నమాట. ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఏమైంది? ఓకే, సో డేటా మొత్తం కూడా ఎరేజ్ అయింది అనమాట. ఓకే, సో ఎరేజ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి, ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐడి మారుద్దాం. ఇక్కడ కూడా ఒక 3 రికార్డ్స్ మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం, ఏం కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ నేను డేటా టైప్ ని మార్చలేదా? రన్ చేద్దాం. ఓకే, సో నేను డేటా టైప్ ని మార్చడం మర్చిపోయాను అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి సో ఇంటీజర్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ 45 ఉంది కదా. సో ఇలా మనం ఏంటంటే డేటా టైప్ కింద చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో మీరు కావాలనుకుంటే ఆల్టర్ కాలం టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ కింద చేంజ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ మీరు కౌంటర్ వీల్ కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో ఆల్టర్ మళ్ళీ చేంజ్ చేస్తాను కదా. ఇప్పుడు సో ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రావాలి డేటా. ఓకే, చూడండి. సో 4.5 అంటే మీరు డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అది ఎరేజ్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటి ఐ థింక్ ఇట్స్ నాట్ అ రైట్ వే అనమాట. ఇది కరెక్ట్ వే కాదు, ఎందుకంటే ప్రీవియస్ డేటా అనేది ఎరేజ్ అయితే అవ్వకూడదు. డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ ఎ రికమెండెడ్ వే అనమాట. సో దానికి క్యాస్టింగ్ అలా చేస్తే అది బెటర్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎరేజ్. ఓకే, సో దీంట్లో అనేది కూడా మనం అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది సరికాదా. బట్ మీరైతే అబ్జర్వ్ చేస్తారు కదా డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది. ఓకే, ఇప్పుడు మనకి కావాలనుకుంటే డేటాని డ్రాప్ చేయొచ్చు, అలానే కాలమ్స్ ని డ్రాప్ చేయొచ్చు కదా. క్లియర్ క్లియర్ కదా, క్లీన్ కాదు, క్లియర్. సో టేబుల్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే టేబుల్లో ఉన్న డేటాని డ్రాప్ చేయొచ్చు అనమాట, అంటే క్లియర్ చేయొచ్చు నథింగ్ బట్. అలా కాకుండా కాలమ్స్ కూడా డ్రాప్ చేయొచ్చు అనమాట. సో దానికోసం కాలం. సో టేబుల్ నేమ్ ఏంటిది? టెస్ట్ ఇన్ఫర్మేషన్ డాట్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ నేను టెస్ట్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్ నుంచి నేను ఎంప్లాయీస్ శాలరీ అనే కాలమ్ ని డ్రాప్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ డ్రాప్ కాలం నేమ్ ఎలా? సో టెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ అనమాట. సో ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనకి ఇందాక 3 కాలమ్స్ ఉండాలి, బట్ ఇప్పుడు 2 కాలమ్స్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఒక కాలమ్ ని నేను డ్రాప్ చేశాక. చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ మాత్రమే ఉంది. అలా కాకుండా మీరు ఎక్కువ కాలమ్స్ డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ సో టేబుల్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాలమ్స్. ఇక్కడ మీకు కావాల్సిన కాలమ్స్ ఏదైతే డ్రాప్ చేయాలనుకున్నారో లైక్ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్. ఓకే, సో టైటిల్. సో ఎందుకు వస్తుందంటే ఇక్కడ బేసికల్ గా సో ఉండే 2 కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏం ఎర్రర్ రాదు, సక్సెస్ వస్తుంది. బేసికల్ గా మనకి ఈ టేబుల్లో 3 కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ ని ఎలా డ్రాప్ చేసినాం, మిగతా 2 కాలమ్స్ ని మీరు ఇక్కడ డ్రాప్ చేయాలనుకుంటే టేబుల్ అంతా అట్లీస్ట్ ఒక సింగిల్ కాలం అని ఉండాలి కదా. అలా కాకుండా మీరు మొత్తం కాలమ్స్ డ్రాప్ చేస్తారంటే కరెక్ట్ కాదు, కాబట్టి అలా తీసుకోవటం లేదనమాట. మీరు కావాలనుకుంటే వేరే టేబుల్ ఇక్కడ చూడండి మల్టిపుల్ కాలమ్స్ కూడా తీసుకోవచ్చు. కస్టమర్ ఐడి, కస్టమర్ లొకేషన్, కస్టమర్ నేమ్, కస్టమర్ శాలరీ, మీ ఇష్టం మీకు ఎన్ని కాలమ్స్ ఉంటుంది.
1 2 3 4 4 కాలమ్స్ కూడా డ్రాప్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేవు అనమాట, ఎందుకంటే డ్రాప్ చేశాను కాబట్టి. ఇలా మీరు సో డ్రాపింగ్ అనేది అఫ్కోర్స్ టేబుల్ ఎలా డ్రాప్ చేయాలో మీకు తెలుసు కదా. సో సింగిల్ కాలమ్ డ్రాప్ చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్స్, రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే ఉంటాయి అనమాట ఈ కేకేలో. అంటే వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లైక్ ఎస్కేల్ లాగా ఉండదు అనమాట, ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలానే ఇంకేం టేబుల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. కమాండ్ షో టేబుల్స్. స్టూడెంట్ డేటా ఉంది కదా, అదేంటిదో చూద్దాం. స్టూడెంట్ డేటా. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్ ఉంది కదా. అయితే ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ ని రీనేమ్ చేయాలనుకున్నాను. ఓకే, అది ఎలా అంటే రీనేమ్. సో కాలమ్ స్టూడెంట్ డేటా డాట్ స్టూడెంట్ ఐడి టు std id. ఓకే, సో std. అలానే రీనేమ్ కాలమ్ స్టూడెంట్ డేటా డాట్ స్టూడెంట్, ఇంకేమన్నా స్టూడెంట్ నేమ్ కదా, స్టూడెంట్ నేమ్. ఓకే, ఇలా నేనైతే రీనేమ్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రీనేమ్ కాలం, కాలం నేమ్ డాట్ స్టూడెంట్, అంటే టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ స్టూడెంట్ ఐడి. చూద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం ఇది. బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనకి ఏముందంటే ఈ టేబుల్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్ ఉంది. బట్ ఇక్కడ ఈ స్టూడెంట్ ఐడి అనే కాలంని దేని కింద కన్వర్ట్ చేసిన ఎస్టీడి ఐడి కింద మనమైతే రీనేమ్ అయితే చేసాం అనమాట. ఇప్పుడు చూడండి స్టూడెంట్ నేమ్ ఉంది కదా, సో దీన్ని ఎస్టీడి నేమ్ కింద రీనేమ్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. సో ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఎస్టీడీ నేమ్. ఇలా మీరేంటంటే టేబుల్లో ఉన్న కాలమ్స్ ని రీనేమ్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం టేబుల్ ని రీనేమ్ చేస్తున్నామో ఇక్కడ కూడా టేబుల్లో ఉన్న కాలమ్స్ ని రీనేమ్ చేయడానికి కుదురుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే సో బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ బట్టి మనం ఏమి ఇచ్చాలి ఏంటంటే కూడా ఓకే, ఒక డేటా టైప్ దగ్గరే ప్రాపర్గా వర్క్ అవటం లేదు. సో డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అది ఎరేజ్ అయిపోతుంది. బట్ లేటెస్ట్ డేటా చేంజెస్ ఉంటే దాని ప్రకారం నేను డేటా ఇన్సర్ట్ చేయాలి. వేరే వేరే ఇన్సర్ట్ చేస్తుంటే మనకైతే అది రికార్డ్ ఒకటి కూడా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే కూడా చూస్తాను అది. సో బట్ అది కరెక్ట్ వే కదా. ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఐడి. ప్రతిసారి టేబుల్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఇక్కడ తీసుకుంటానండి, ఎందుకంటే ప్రతిసారి టేబుల్ మనకు అవసరం, కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్, సాలరీ, ఇలా మనకి 4 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఒక 3 రికార్డ్స్ నేను ఈ టేబుల్కి నేనైతే ఇంజెస్ట్ చేస్తున్నాను అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ మార్చండి. ఓకే, మీరు చూస్తే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ, ఇలా మనకి 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇదంటే శాంపిల్ టేబుల్ కాబట్టి 4 కాలమ్స్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ రియల్ టైంలో కొన్ని 20 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 100 కాలమ్స్ అయినా ఉండొచ్చు. నేను మ్యాథ్స్ టేబుల్ ఒక 500 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 500 కాలమ్స్ లో డేటా ఉంటుందంటే ఎక్కడ ఉండదు అనమాట. మోస్ట్ ఆఫ్ ది కాలమ్స్ నల్లే ఉంటుంది, ఓన్లీ ఒక 50-60 అవి మాత్రం ఇచ్చేస్తారు. కానీ కాకపోతే వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా యూజ్ చేస్తుంటారు. బట్ మనం ఏం చేయలేము మనకి. ఇక్కడ మీరు
సో ఇన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ కొన్ని కాలమ్స్ కావాలనుకుంటే సో దానికి సో ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ అనేది ఆపరేటర్ అని ఇందాకే చెప్పా కదా. ఈ ప్రాజెక్ట్ ఆపరేటర్ తీసుకొని మీకు ఏమేమి కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అనేది తీసుకోవచ్చు. ఎంప్లాయ్ ఐడి. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. లైక్ సీక్వెల్ లో కూడా ఇంత ఫాస్ట్ ఉండదు. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ ఇలా 4 కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేను 4 కాలమ్స్ తీసుకుంటాను. చూడొచ్చు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, సాలరీ. అలా కాకుండా ఓన్లీ 3 కాలమ్స్ అయితే మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే. సో ప్రాజెక్ట్, సో ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్ 2 కాలమ్స్ తీసుకుంటారు. సో లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం ఎలా అయితే తీసుకుంటాం ఇక్కడ కూడా అలా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ అలియాసెస్ కూడా స్పెసిఫై చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే మనకి అలియాస్ నేమ్స్ ఉంటాయి కదా. ప్రాజెక్ట్ ఎంప్లాయీ ఐడి ఇస్ ఈక్వల్ టు ఈఎంపి ఐడి. అలానే ఎంప్లాయీ నేమ్ డేటా ఇస్ ఈక్వల్ టు ఎంప్లాయీ, ఐ థింక్ ఎంప్లాయీ నేమ్ లేదా ఈఎంపి నేమ్ కదా. సో ఈఎంపి నేమ్. ఇప్పుడు చూడండి, నేను అలియాస్ నేమ్ చేస్తున్నాను అంటే ఎంప్లాయ్ ఐడి, ఈఎంపి ఐడి ఉంటే ఎంప్లాయ్ ఐడి, ఈఎంపి నేమ్ ఉంటే ఎంప్లాయ్ నేమ్ డేటా. రిమైనింగ్ కాలమ్స్ నాకు వద్దనుకుంటే సో ఎంప్లాయ్ లొకేషన్, ఈఎంపి సాలరీ చూడండి. సో మీకు కావాల్సిన విధంగా మీరైతే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ డేటా, ఎంప్లాయ్ లొకేషన్, సాలరీ. బట్ బేసికలీ మన కాలమ్స్ ఏమున్నాయి, ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్. సో వాటిని మనం రీనేమ్ చేస్తాం కదా. అంటే ఇలా అలియాస్ కాలమ్స్, అలియాసెస్ అంటే షార్ట్ కట్ నేమ్స్ అనమాట. మనం లైక్ సీక్వెల్ ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా అలానే అనమాట. సో ఇది ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు. మళ్ళీ మీరు ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈఎంపి ఐడి వస్తుంది. ఓన్లీ మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్వెరీ మాత్రమే రన్ చేసినప్పుడు వాటి యొక్క కాలమ్ నేమ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఓకే, అర్థమైంది కదా. అలానే ఇక్కడ కంకాటినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇన్ఫర్మేషన్, సో ప్రాజెక్ట్, సో టోటల్ డీటెయిల్స్. ఓకే, సో స్ట్రింగ్ కంకాట్, సో ఎంప్లాయీ లొకేషన్ అంటే సో ఎంప్లాయీ సో చెన్నై స్పేస్ వెంకట, హైదరాబాద్ రమేష్, బెంగళూరు సురేష్. అంటే ఫంక్షన్స్ అంటే కంప్లీటెడ్ కాలమ్స్, డెరైవ్డ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఎలా అయితే కాలమ్స్ ని అంటే కండిషనల్ గా రాస్తామో ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని సో రకరకాలుగా అయితే ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, అర్థమైంది. ఇంకా దీంట్లో ప్రాజెక్ట్ రీనేమ్, ప్రాజెక్ట్ ఎర్వే, ప్రాజెక్ట్ కీప్, ఇలా రకరకాల ఆపరేటర్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకైతే స్టెప్ బై స్టెప్ కొంచెం డెప్త్గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ నెక్స్ట్ లైన్లో యూజ్ చేయాలా లేకపోతే సింగిల్ లైన్లో రాస్తే ఏమవుతుంది చూద్దాం. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్ ఎక్స్పెక్ట్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ లైన్లో స్పెసిఫై చేయాలి. ఇది కూడా స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది. ఓకే, సో ఇట్స్ లైక్ ఏ టైప్ సింబల్. ఓకే, అలానే ఒకవేళ మీరు నెక్స్ట్ లైన్ కాకుండా ఎక్కడైనా స్పెసిఫై చేయొచ్చు. దట్స్ ఇట్. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.